విశాఖపట్నం పూర్ణ మార్కెట్ వద్ద దుర్గాగుడి అఖిల భారత ప్రజాతంత్ర మహిళా సంఘం మరియు సిఐటియు ఆధ్వర్యంలో ఎం అన్నపూర్ణ అధ్యక్షతన కొవ్వొత్తులతో నిరసన నిర్వహించారు. ఈ సందర్భంగా ఏఐడిడబ్ల్యూఏ జిల్లా కార్యదర్శి సత్యవతి మాట్లాడారు. బీజేపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత మహిళలకు రక్షణ లేదని, గతంలో బీజేపీ ఎంపీ క్రీడాకారిణి పైన అత్యాచార యత్నం చేస్తే ఇంకా శిక్ష పడలేదని, ఇప్పుడు కోల్కతాలో ఒక వైద్య విద్యార్థిని పైన క్విట్ ఇండియా రోజే హత్య చేస్తే ఇంకా నిజమైన ద్రోహుల్ని పట్టుకోలేదని, అలాగే మహిళా ముఖ్యమంత్రిగా ఉన్న రాష్ట్ర మహిళలకు రక్షణ లేకపోతే, అంతేకాకుండా ఎంతో భవిష్యత్తు ఉన్న వైద్యులకే రక్షణ కల్పించాలని ప్రభుత్వాలు దేశభక్తి కోసం మాట్లాడడం విడ్డూరంగా ఉందని అన్నారు. ఏఐడిడబ్ల్యూఏ జిల్లా అధ్యక్షులు పద్మ మాట్లాడుతూ, ఉద్యమాలు ఎన్ని జరిగినా ప్రభుత్వాలకు సిగ్గు రాకపోవడం, సభ్య సమాజంలో ఉన్నామా లేక అటవిక సమాజంలో ఉన్నామా అనే మీమాంస కలుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో సిఐటియు నాయకులు ఎం సుబ్బారావు, చంద్రమౌళి, పైడిరాజు, మత్స్యకారులు నాయకులు కె చంద్రశేఖర్, మహిళా సంఘం నాయకులు ఆర్ వరలక్ష్మి, ఎస్ వరలక్ష్మి, కె పార్వతి, లక్ష్మీ సరస్వతి, పెద్ద మొత్తంలో మహిళలు, ముఠా కబసీలు, సాధారణ ప్రజలతో పాటు చిన్నపిల్లలు కూడా పాల్గొన్నారు. కోల్కతాలో డాక్టర్పై అమానుషమైనటువంటి దాడి, అలాగే అత్యాచారం చేసి హత్య చేసినటువంటి సంఘటన నిరసిస్తూ ఈరోజు ఐద్వా సిఐటి జగదంబ జోన్ కమిటీల ఆధ్వర్యంలో పూర్ణ మార్కెట్ ఏరియాలో ఈ కార్యక్రమం, నిరసన కార్యక్రమాన్ని జరుగుతుంది. దీంట్లో ఏంటంటే అర్ధరాత్రి వరకు విధులు నిర్వహించి మహిళా వైద్యురాలు విశ్రాంతి తీసుకోవాలని చెప్పేసి సెమినార్ హాల్లోకి వెళ్ళి ఆవిడ రెస్ట్ తీసుకోవడం జరిగింది. ఆ సమయంలో దుండగులు ఆమెపై అత్యాచారం చేసి దారుణంగా హత్య చేయడం జరిగింది. ఇది చాలా దారుణంగా, ఎందుకంటే కళ్ళల్లో నుంచి, చెవుల్లో నుంచి, అన్నిట్లో నుంచి కూడా బ్లడ్ వస్తూ ఉంది. ఇది ఒకరు చేసింది కాదు, ఇది గుంపుగా దాడి చేశారని చెప్పేసి తెలుస్తూ ఉంది. కానీ అక్కడ అమ్మాయికి తెల్లవారేసరికి శవం అయిపడి ఉంది. డ్యూటీ చేసిన అమ్మాయి తెల్లవారేసరికి శవం అయిపడి ఉంది. కాబట్టి దీనికి న్యాయం చేయాలని చెప్పేసి, అమ్మాయి కుటుంబానికి న్యాయం చేయాలని చెప్పేసి అక్కడ ఒక మహిళ అక్కడ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్నారు. అయినప్పటికీ కూడా వైద్యురాలకి న్యాయం జరిగే పరిస్థితి కనిపించడం లేదు. సిబిఐకి కేసు కట్టించాలని చెప్పి చూస్తూ ఉన్నారు. ఇలా కాదు, ఎవరైతే ఉన్నారో వాళ్ళతో న్యాయ విచారణ జరిపించి దోషులను కఠినంగా శిక్షించాలని చెప్పేసి ఐద్వాగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఎందుకంటే ఒక వైద్యురాలకే అంత ఉన్నత